వంట గ్యాస్ సిలిండర్ ధరపై 300 రూపాయల తగ్గింపు. అవును, ఇది అక్షరాల నిజమే. ఇంటి అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ధరపై 300 రూపాయలను సబ్సిడీ రూపంలో తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రస్తుతం సిలిండర్ ధర 940 రూపాయలు ఉంది. పూర్తి ధరను చెల్లించి వినియోగదారుడు సిలిండర్ను కొనుగోలు చేస్తాడు. తర్వాత సబ్సిడీగా ఇచ్చే 300 రూపాయలను నేరుగా వినియోగదారుని ఖాతాలో జమ చేస్తారని చెబుతున్నారు. ఈ సబ్సిడీ ప్రారంభానికి గల కారణాలు, ఎవరెవరికి రాయితీ కల్పిస్తారు, ఎప్పటి వరకు ఈ పథకం అమలులో ఉంటుంది, ఇలాంటి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి SSTV. మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరింత మందికి సమాచారం చేరేందుకు షేర్ చేసి సహకరించాలని కోరుకుంటూ, గతంలో యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతున్నప్పుడల్లా బీజేపీ నేతలు కట్టెల పొయ్యితో నిరసనలు చేపట్టిన రోజులు మనందరికీ గుర్తే కదా. బీజేపీ హయాంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు దఫాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూనే వచ్చారు. ప్రస్తుతం డొమెస్టిక్ సిలిండర్ ధర సుమారు 940 రూపాయల వరకు ఉంది. అయితే పూర్తి మెజారిటీ ఉన్నప్పుడు ఎవరిని లెక్క చేయకుండా పలుమార్లు ధరలు పెంచిన బీజేపీ 2024 ఎన్నికలతో వచ్చిన ఫలితాలతో దిగి వచ్చిందనే చెప్పాలి. 100 సీట్ల వరకు కోల్పోయి ప్రాంతీయ పార్టీల సహాయంతో అధికారంలో ఉన్న విషయం విదితమే. కాగా త్వరలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మరింత దిగజారిపోకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. దానిలో భాగంగానే మహిళలను ఆకట్టుకునేందుకు తొలి అడుగుగా గ్యాస్ సిలిండర్ ధరపై సబ్సిడీ ప్రకటించారు. కేవలం మహిళల కోసమే గ్యాస్ ధరలు తగ్గిస్తున్నట్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రచారంలో చెబుతోంది. ఒక్కో సిలిండర్కు 300 రూపాయలు సబ్సిడీ రూపంలో తగ్గించేందుకు ముందుకు వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి ఏడాదికి 12 సిలిండర్ల వరకు రాయితీ వర్తిస్తుందని ప్రకటించారు. ఈ రాయితీ 2025 మార్చి 31 వరకు అమలులో ఉంటుందట. దీనికి గాను 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. తగ్గించిన 300 రూపాయలు వినియోగదారుని ఖాతాలో జమ చేస్తారట. కొసమెరుపు ఏమిటంటే 12 సిలిండర్లు అంటే నెలకు 1 సిలిండర్ వరకు రాయితీ ఇస్తామని ప్రకటించిన విషయం విదితమే. కాగా వారిచ్చిన మార్చి 31, 2025 గడువు చూసుకుంటే కేవలం 7 నెలలు మాత్రమే ఉండటం గమనార్హం.